తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శక్తి పలు రూపాలలో వ్యక్తమవుతోంది. ఆ శక్తే సమస్త సృష్టి విన్యాసానికి మూలాధారమై భాసిల్లుతోంది. శక్తి లేనిదే జీవం లేదు, జీవం లేనిదే సృష్టి మనుగడకే అర్థం లేదు. శుద్ధ సత్య రూపిణిగా ప్రకటితమైన శక్తి విలాసం వివిధ నామధేయాలతో వర్ధిల్లుతోంది. ఆ పరంపరలోనిదే అరుదైన శక్తిధాత్రి స్వరూపం భూమికాదేవి. పొడమి తల్లిగా, నేల తల్లిగా, సస్య జీవనదాయినిగా, పంటల దేవతగా భూమికాదేవిని ఆరాధిస్తారు. ప్రతి జీవికి ప్రాణశక్తిని అందించే శక్తి రూపం భూమాత. ఆ భూమి తల్లి అర్చామూర్తిగా, భూమికాదేవిగా కొలువుదీరిన ఆలయం గోవా రాష్ట్రంలో అంజునా అనే ప్రదేశంలో నెలకొని ఉంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. భూమి, సూర్యుడు, వాయువు, ఆకాశం, అగ్ని, యజమాని, నీరు, చంద్రుడు ఇవన్నీ పరాశక్తి రూపాలు. ఇన్ని రూపాలుగా ప్రకాశిస్తోన్న దయామయురాలైన అంబను దర్శిస్తున్నానని కవి భావన. అలాంటి ప్రకృతీశ్వరి నెలకొన్న దివ్య మందిరం గోవా. గోవా రాష్ట్రం మన దేశానికి పశ్చిమంగా ఉంటుంది. అరేబియా సముద్ర తీర అందాలతో, సహజ సిద్ధమైన ప్రాకృతిక వనరులతో, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన బీచ్లతో, నీలిరంగు జలాలతో, కళకళలాడే సముద్ర సోయగాలతో ప్రకృతి సౌందర్యానికి గోవా అచ్చమైన చిరునామాగా తేజరిల్లుతోంది. అరేబియా సముద్ర తీరం ఒక్కటే అయినప్పటికీ గోవాలో మాత్రం వివిధ ప్రదేశాలలో, బీచ్లలో అరేబియా సముద్ర సౌందర్యం వైవిధ్యంగా ఉంటుంది. ఇసుక తెన్నెల మీద సేద తీరే పర్యాటకులతో గోవా బీచ్లన్నీ ఎంతో సందడిగా ఉంటాయి. గోవా తీరాన ఉన్న ప్రఖ్యాత బీచ్లలో అంజున బీచ్ కూడా ఒకటి. ఈ బీచ్ ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది. గోవాలో నైరుతి దిశగా అరేబియా తీరాన అంజునా నెలకొని ఉంది. మిలమిల మెరిసే మెత్తటి ఇసుక తిన్నెలతో ఇక్కడి బీచ్ ఆకట్టుకుంటుంది. 1960 సంవత్సరం నుంచి ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి అధికంగా ఉంది. ప్రతి బుధవారం ఇక్కడ నిర్వహించే అంగడిలో విక్రయించే నగలు, ఆభరణాలు, హస్తకళలు, తినుబండారాలు, బొమ్మలు, దుస్తులు, ఇతర వస్తువులతో అంజున గ్రామం ఎంతో సందడిగా ఉంటుంది. పర్యాటకంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా అంజునకు ఎంతో ప్రత్యేకత ఉంది. అంజున గ్రామంలోని భూమికాదేవి ఆలయం ఎంతో అరుదైనది, విలక్షణమైనది. భూమాతను విగ్రహాకృతిగా దర్శించి తరించి భక్తులు విశేషమైన అనుభూతికి లోనవుతారు. యాదేవీ సర్వభూతేషు భూమిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమోన్నమః. భూమి రూపంగా సకల జీవకోటి భారాన్ని వహించే భూమాత విగ్రహాకృతే భూమికాదేవి. గోవాలోని అంజునలో నెలకొన్న ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. సముద్ర తీర ప్రాంతమైన అంజునలో ఉన్న ఈ సన్నిధికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. వర్ణభరిత కట్టడాలతో, చూడచక్కటి ఆకృతులతో ఈ శక్తి సన్నిధానం కనువిందు చేస్తుంది. ఈ లోగిలిలో విచ్చేయగానే ప్రకృతి రమణీయత, ఆధ్యాత్మికత జంటగా భక్తుల్ని ఆకర్షిస్తాయి. షా అంటే పరాక్రమాలను అనుగ్రహించే పరాశక్తి, మహాశక్తి. సమస్త ప్రకృతిని వహిస్తూ, వారి బాధ్యతల్ని స్వీకరిస్తూ, వారి వారి కార్యభారాలను మోస్తోన్న అవనీ జనని భూమాత. ఆ శక్తి రూపాన్నే శాక్తేయ సంప్రదాయంలో భూమికాదేవిగా వ్యవహరిస్తారు. స్థూపాకారంలో ఉన్న జేగురు వర్ణ గోపురాలతో ప్రశాంతత, ప్రహ్లాదత ఉట్టిపడే రీతిలో ఈ ఆలయం విలసిల్లుతోంది. గతంలో మాంద్రే ప్రాంతంలో ఉన్న ఈ ఆలయాన్ని యథాతథంగా 1971 సంవత్సరంలో ఇక్కడ నిర్మించారు. సువిశాలమైన ప్రాంగణంలో రంగుల హంగుల మేళవింపుతో కూడిన విలక్షణ కట్టడాలతో భూమికాదేవి ఆలయం ఆకట్టుకుంటుంది. రూపుదాల్చిన ప్రకృతి తత్వానికి ప్రతీకగా భూమికాదేవి ప్రస్ఫుటమవుతుంది. గర్భాలయంలో చతుర్భుజిగా వివిధ ఆయుధాల్ని ధరించి దుర్జన భైద రూపిణిగా, సజ్జన శుభకారిణిగా భూమికామాత భాసిల్లుతుంది. ప్రకృతి శక్తిని సదా ఆరాధించటం ద్వారా ఆ ప్రకృతి శక్తే మనల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందనే తత్వం భూమికాదేవి మూర్తిమత్వంలో ప్రస్ఫుటమవుతుంది. పరాశక్తి విభిన్న రూపాలలో సిద్ధిదాత్రికి ప్రత్యేకత ఉంది. ఆ సిద్ధిదాత్రి రూపమే భూమికాదేవి. గర్భాలయంలో చతుర్భుజిగా భూమిక దర్శనమిస్తుంది. పై చేతుల్లో కత్తి, డాలు, క్రింది చేతుల్లో శూలం, గదాయుధాలను ధరించి భూమికాదేవి భవ్యమైన రీతిలో గోచరమవుతుంది. భూమికామాతకు ఇరువైపులా శక్తిమాతృకలు పరిచారకులుగా అమరి ఉంటారు. మూల విరాట్ రూపం భయద రూపంగా ఉంటుంది.
ఈ మాతృమూలక శక్తికే హృద్యమైన రీతిలో సుప్రసన్న వదనారవిందంగా అలంకారం చేస్తారు. వదన ప్రధాన దేవతగా, రజత ముఖారవిందగా భూమికాదేవి దర్శనమిస్తుంది. రజత కిరీటం, మకర తోరణం, గదాయుధాలతో సజ్జన మంగళదాయినిగా తేజరిల్లుతుంది. సకల శక్తులకు ఆధారభూతమై సమస్త సన్మంగళదాయినిగా భూమికాదేవి సుమనోహరిగా భాసిల్లుతుంది. పురాణాలు, ఉపనిషత్తులు ప్రత్యక్ష దేవత అయిన భూమాతకు ఎంతో ప్రాధాన్యతనిచ్చాయి. భూమి వల్ల మనకు అందుతున్న ప్రయోజనాలకు భూమాతకు మనం కృతజ్ఞతలు తెలియచేయాలని పేర్కొన్నాయి. వనదేవతలు, సస్యదేవతలు భూమాత ఆరాధన వల్ల ప్రకృతి సుభిక్షంగా ఉండి పంటలు సమృద్ధిగా పండుతాయని విశ్వాసం. మనం జీవించడానికి కీలకమైన ప్రకృతి వనరులన్నీ భూమి ద్వారానే మనకు అందుతున్నాయి. అలాంటి భూమికి విగ్రహ స్వరూపమే ఈ ఆలయంలోని భూమికాదేవి. మూల విరాట్ పాదపీఠంలో అమ్మవారి ఉత్సవమూర్తి సకలాలంకృతంగా దర్శనమిస్తుంది. గోవాలోని సముద్ర తీర ప్రాంతమైన మాంద్రేలో ఒకప్పుడు భూమికాదేవి ఆలయం ఉండేది. సముద్ర కెరటాల కోతకు ఆ ఆలయం శిథిలం కావడంతో అక్కడి నుంచి అంజున గ్రామానికి ఈ ఆలయాన్ని 1971వ సంవత్సరంలో తరలించారు. ప్రశాంతమైన వాతావరణంలో వివిధ ఉపాలయాలతో చూడముచ్చటగా ఉన్న ఈ ఆలయ సముదాయం భక్తులకు ఓ అద్భుతమైన ఆధ్యాత్మిక మజిలి. ఈ ప్రాంగణంలో ఉన్న దత్తాత్రేయ మందిరాన్ని క్షేత్రపాలక మందిరంగా వ్యవహరిస్తారు. గోవాలోని అంజునాలో నెలకొన్న భూమికాదేవి ఆలయంలో క్షేత్రపాలకమూర్తిగా దత్తాత్రేయస్వామి దర్శనమిస్తాడు. ప్రత్యేక మందిరంలో సమున్నత పీఠంపై పాలరాతిమూర్తిగా దత్తాత్రేయస్వామి దర్శనమిస్తాడు. దత్తాత్రేయస్వామి గురు పరంపరకు ఆదిపురుషుడు. స్మర్తృగామిగా దత్తుణ్ణి వ్యవహరిస్తారు. ప్రకృతిని, పరిసరాలను గురువులుగా చేసుకుని వాటి ద్వారా జ్ఞానాన్ని దత్తాత్రేయుడు సమీకరించాడు. అత్రి అనసూయ దంపతులకు విష్ణు అంశతో దత్తుడు జన్మించాడు. ధర్మ కార్యాచరణకు, యోగ మార్గ పరిరక్షణకు తనను తాను దత్తం చేసుకున్నాడు. కాబట్టి అత్రిపుత్రుడు దత్తాత్రేయుడయ్యాడు. శ్రీదత్త శరణం మమ అనేది దత్తాత్రేయుని మూలమంత్రం. ఈ మంత్రస్మరణ ద్వారా ఉత్తమ జ్ఞానం ఏర్పడి కార్యసాఫల్యత చేకూరుతుంది. ఆషాఢ మాసంలో తొలకరి సందర్భంలో వనదేవతల్ని, సస్యదేవతల్ని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. తమ జీవనాధారమైన పంటల్ని రక్షించమని జానపదులు వారికి విన్నవించుకుంటారు. ఆ అమ్మవారికి చీరే సారెలు, పసుపు కుంకుమలు, అన్న పదార్థాల్ని నివేదన చేస్తారు. ఆ శక్తిమాతలకు మాతృశక్తి భూమికాదేవి ప్రతి సంవత్సరం వర్షాకాల ప్రారంభంలో భూమికాదేవికి విశేష ఉత్సవాల్ని నిర్వహిస్తారు. భూమికాదేవికి ఆలయాలు ఎంతో అరుదుగా ఉంటాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, గోవా ప్రాంతాలలోనే అమ్మవారికి అధికంగా ఆలయాలున్నాయి. ఈ ఆలయాలన్నింటిలో అంజున భూమికాదేవి ఆలయం ప్రత్యేకతను సంతరించుకున్నది. లక్ష్మీ సరస్వతులే పరిచారికలుగా, సేవికలుగా సమస్త భువన భాండాన్ని సంకేతిస్తూ భూమికాదేవి ఈ ఆలయంలో భక్తులకు గోచరమవుతుంది. సస్యదేవతలకు అధిష్టాన దైవం భూమిక. పుడమేశ్వరి, అవనీశ్వరి, ధరణేశ్వరి, వసుంధరేశ్వరి, భువనేశ్వరి, క్షితిజేశ్వరి ఇలా ఎన్నో రూపాలలో మరెన్నో నామధేయాలతో భూమికాదేవి అలరారుతోంది. అష్టదిక్కులకు నిర్దుష్టంగా వనదేవతలు ఉంటారు. ఒక్కో దిక్కును ఒక్కో వనదేవత సతత హరితమయంగా ఉండేటట్లుగా పరిపాలిస్తుంది. ప్రకృతిహితమైన జీవన విధానాన్ని అవలంబించే వారికి ప్రకృతికి ఆద్యశక్తి, వనదేవతల పాలక శక్తి అయిన భూమికాదేవి అనుగ్రహం లభిస్తుంది. అనంతకాల గమనంలో భూమికాదేవి కాలాత్మిక, కాళికాదేవికి మరో రూపంగా కూడా భావిస్తారు. మహామాయగా, కాజలాదేవిగా ఆరాధిస్తారు. ఈ తరహా ప్రాకృతిక శక్తుల ఆరాధనకు మన సంప్రదాయం కేదార వ్రతం, వనగౌరీ వ్రతం, వింధ్యావాసిని పూజ వంటి ఆరాధనా ప్రక్రియలను ఏర్పాటు చేసింది. భూమికాదేవి ఆలయంలో విప్రవర్య, రవల్నాథ్, వేతాళ, సత్పురుష వంటి దేవతామూర్తులకు ప్రత్యేక మందిరాలున్నాయి. ఈ దేవతామూర్తులన్నింటికీ తాత్విక చింతన, ఆధ్యాత్మిక ధోరణి ప్రకారం ఎంతో నేపథ్యం ఉందని భక్తులు భావన చేస్తారు. గోవాలోని అంజున భూమికాదేవి ఆలయంలో పలు ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఈ ఉపాలయాలలో నెలకొన్న పలు దేవతామూర్తుల నామధేయాలు విలక్షణంగా ఉంటాయి. ఆ సంవిధానంలో రవల్నాథ్ మందిరాన్ని భక్తులు మొదట దర్శిస్తారు. రజతముఖం, మీసకట్టు, త్రిపుండ్రాలతో మకర తోరణ సహితంగా రవల్నాథుడు తేజరిల్లుతాడు. మరోవైపు వేతాళ మందిరం ఉంటుంది.
దుష్టశక్తుల్ని అణచివేసి సాకార శక్తిని పెంపొందించే దైవాంశమూర్తి వేతాళుడు. స్థూలమైన వదనం, మీసకట్టుతో స్థానక భంగిమలో వేతాళుడు ప్రకటితమవుతాడు. ఈ మందిరం చెంతనే సత్పురుష మందిరం ఉంటుంది. సజ్జన శుభలక్షణాలు, సానుకూల శక్తితో సమస్త శుభదాయకునిగా సత్పురుషమూర్తి గోచరమవుతాడు. ఈ సత్పురుషమూర్తి చెంతనే ఆయన పరివార దేవతలు కూడా నెలకొని ఉంటారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలో అంటే ఫాల్గుణ మాసంలో 3 రోజుల పాటు గాదె పర్వం నిర్వహిస్తారు. ముఖ పౌర్ణమితో ముగిసే రీతిలో ఈ వార్షికోత్సవాలు కొనసాగుతాయి. ఎన్నో విశేషాల సమాహారంగా, ప్రకృతేశ్వరి నెలవుగా, విలక్షణ ఆలయ నేపథ్యంగా మాతా భూమికాదేవి వర్ధిల్లుతోంది. పంచభూతాత్మికంగా, ముఖ్యంగా ఆ పంచభూతాలలో భూమికి సంకేత రూపంగా భూమికాదేవి ప్రకటితమవుతోంది. ప్రకృతికి దగ్గరగా జీవిస్తూ ఆ ప్రకృతిని దైవస్వరూపంగా ఆరాధించే ఆర్ష సనాతన సంప్రదాయంలో భూమికాదేవి విలక్షణమైన శక్తి రూపం. ఆ భవ్య జీవనదాయినికి ప్రణామాలు సమర్పిద్దాం. Thank you.